అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనివాస్. ఓం ఓం గణపతే నమ, ఓం శ్రీమాత్రే నమ. అయితే కొంతమంది వ్యూవర్స్ ఒక డౌట్ కామెంట్ చేయడం జరిగింది. అయితే ఒక శిశువు జన్మించినప్పుడు మనం నక్షత్రం ప్రకారం జన్మనామాన్ని ఐడెంటిఫై చేస్తాం. సో అదే లెటర్ పైన నేమ్ పెట్టాలా, లేదంటే వేరే నేమ్ కూడా పెట్టుకోవచ్చా? సో జన్మనామాన్నే వ్యవహారనామంగా జీవితాంతం పరిగణించాలా వద్దా అనే టాపిక్ను వాళ్ళు ఎనలైజ్ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ మనకేంటంటే ఒక జాతకుడు ఎప్పుడైతే శిశువు జన్మించిన జాతకం అనేది జీవితాంతం మారదు. అంటే జన్మ రాశి కానీ, జన్మ లగ్నం కానీ, నక్షత్రం కానీ అనేది మారదు. సో అయితే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారనమాట. ఆ శిశువుకు వాళ్ళందరూ నేమ్స్ పెడతా ఉంటారు ప్రేమ కొద్దీ. అంటే అమ్మమ్మ కానీ, బాబాయ్ కానీ, అక్క కానీ, తర్వాత అక్కడ ఉన్న అమ్మమ్మ, నానమ్మ, వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా 10 రకాల పేర్లు పెట్టినా కూడా లైఫ్ లాంగ్ ఈ జాతకుడికి బర్త్ చార్ట్లో ఉన్నటువంటి ప్లానెట్స్ వాటి ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. అయితే మనకు ఈ గ్రహాలు వాటి ప్రభావం ఇంపాక్ట్ అనేది జాతకునికి ఉంటుంది. అయితే మనకు పూర్వీకులు ఎందుకు ఈ జన్మనామాన్ని ఉంచుకోవాలని చెప్పారంటే భవిష్యత్తులో అతనికి ఏదన్నా ఉన్నతమైనటువంటి విద్య కోసం కానీ, వ్యాపారంలో ఎదగడానికి కానీ, గ్రోత్ ఉండడం కోసం కానీ, వాళ్ళ యొక్క ఫేవరబుల్ రిజల్ట్స్ టైము, అనుకూల ప్రతికూల సమయాలు ఎప్పుడు, వాళ్ళ యొక్క లక్కీ నెంబర్ కానీ, అదృష్ట వర్ణం కానీ, అదృష్ట రంగు, చేసే పూజ, వీటన్నిటిని నక్షత్రాన్ని బట్టి మనం కన్సిడర్ చేయాలి. కాబట్టి సో అట్లా జన్మనామం ఉంటే ఖచ్చితంగా ఆ జాతకునికి సంబంధించినటువంటి విషయాలన్నీ తెలుసుకోవచ్చు అని చెప్పేసి అదే రాసి పెట్టడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అయితే కొంతమంది కులదైవం, ఇష్టదైవం పేరు కూడా పెట్టుకోవచ్చు. అందులో ఏమాత్రం సందేహం లేదు, పెట్టుకోవచ్చు. అయితే కాకపోతే జన్మ నక్షత్రం మాత్రం ఐడెంటిఫై చేసి దాన్ని భవిష్యత్తులో ఆ జాతకునికి సంబంధించిన విషయాలు, అతని యొక్క పురోగతి, అభివృద్ధికి సంబంధించిన ప్రతికూల అనుకూల సమయాలు, వీటన్నిటిని ఐడెంటిఫై చేయడానికి పాసిబుల్ అవుతుంది. కాబట్టి నక్షత్రము, రాశి, బర్త్ చార్ట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో అందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకోండి. And for more astrology videos, subscribe and keep watching my channel. Thank you one and all.